जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार प्रपंच मेधावी डॉक्टर बी आर अंबेडकर, जोहार भारत रत्न डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर. अंबेडकर वारसुలం, अंबेडकर वारसुలం, अंबेडकर वारसुలం, अंबेडकर वारसुలం. నమస్కారం. ఈరోజు ప్రపంచ మేధావి, దళితుల బాంధవుడు, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా దళిత సంఘాలు కానివచ్చు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే జనసేన కూటమి ప్రభుత్వం వారందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మనం అందరం కూడా స్వతంత్రంగా జీవిస్తున్నామంటే, స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నామంటే, ఈరోజు అన్ని హక్కులు మనం అందరూ అనుభవిస్తున్నామంటే అది కేవలం డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ పుణ్యమనేసి తెలియజేస్తున్నాను. ఇకపోతే కూటమి ప్రభుత్వం కూడా దళితుల పక్షాన, అలాగే బడుగు బలహీన వాళ్ళ పక్షాన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉందని కూడా తెలియజేస్తున్నాము. అయినా కానీ కొంతమంది స్వార్థపరుల వల్ల కొన్ని కార్యక్రమాలకి ఆటంకాలు కలుగుతూ ఉంది. అవన్నీ కూడా అధిగమించుకుంటూ దళితుల పట్ల ప్రభుత్వము సిద్ధస్థితితో ఉందని తెలియజేస్తూ, అమరణ గారి ఆధ్వర్యంలో, అలాగే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి కూడా, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు ఒక్క దళితులకే కాక చాలా మంది ఆ మహానుభావుని దళితులకి అంకితం చేశారు. ఆయన దళితుడు కాదు, అందరి వాడు. ఆ మహానుభావుడు నేటికి దూరమై 69 సంవత్సరాలు కావస్తుంది. ఆ మహానుభావునికి ఈరోజు భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఈరోజు చట్టసభల్లో కానీ ఈరోజు సమాజ స్థాపన కోసం ఆ మహానుభావుడు ఏ విధంగా కృషి చేసినాడో, ఆయన పూలేని ఏ రోజు చూడలేదు. పూలే సిద్ధాంతాలు కట్టుబడి నా గురువు జ్యోతిరావు పూలే అని చెప్పి గొప్ప సంస్కర్త, సంఘ సంస్కర్తని ఆ రోజు ఆయన గురువుగా భావించినటువంటి మహామేధావి ఈ రోజు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోనే ప్రపంచ దేశాలంతా శోధిస్తే ఎవరు మహామేధావి అంటే ఒకే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కూడా ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 14వ తేదీని విశ్వవిఖ్యాత ఆ మహానుభావుని విజ్ఞాన ఆయన ఎంత తెలివిపరుడో ఆ రోజు విశ్వ విజ్ఞాన దివస్గా పెట్టినారు ఆయన బర్త్డేని. కాబట్టి ఆ మహానుభావునికి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు లేని లోటు కారణంగా మమ్మల్ని అంతా కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఏదైతే ఆ సమాజ స్థాపన కోసం ఆ మహానుభావుడు కృషి అయినాడో దాన్ని మా ప్రభుత్వం కూడా ఆశిస్తుంది, నెరవేరుతుందని తెలుపుతూ ఈరోజు ఆ మహానుభావునికి 69వ వర్ధంతి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. జై భీమ్, జై జై భీమ్. ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదే బీసీ నాయకులకి, ఎస్సీ మైనారిటీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ యొక్క 69వ వర్ధంతి అందరూ మేము జరుపుకోవడం, ఆయనకి ఘన నివాళులను అర్పించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 70 ఏళ్ళ ముందే, అంటే నేను పుట్టలేదు అప్పటికి, ఇంకా చాలా మంది పుట్టలేదన్నమాట. ఆ పుట్టక ముందే ఆయన ఈ భారత రాజ్యాంగాన్ని లిఖించడం జరిగిందనమాట. అంటే ఆయనకి ఎంత ముందు చూపు ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి.
అంటే రాబోయేది కూడా అంటే 69-70 ఏళ్ళ తర్వాత కానీ 100 ఏళ్ళ తర్వాత కానీ ఈ భారతదేశంలో ప్రజలందరూ ఎంత బాగా కలిసి ఉండాలని అభిప్రాయంతో ఆయన ఆ రోజు రాజ్యాంగాన్ని రాశారనమాట. దాన్ని ఈ రోజుకు మనం పాటిస్తున్నామంటే ఆయన గొప్పతనం ఏంటో మీకు అర్థమైంటది. ప్రతి ఒక్కరు కానీ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కానీ ఏ రాజ్యాంగం మనం అనుభవిస్తున్నామంటే బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే నడుస్తా ఉంది. ఎందుకంటే ఆయన యొక్క తెలివి అలాంటిది అనమాట. ఎందుకంటే రాబోయేది గ్రహించడం అనేది చాలా విడ్డూరం అనమాట. ఎందుకంటే రేపు జరిగేది ఈ రోజు మనకు తెలియదు అనమాట. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఆయన 70 ఏళ్ళ ముందే ఆలోచించి రాశారంటే ఆయన గొప్పతనము, ఆయన యొక్క మేధాశక్తి చాలా గొప్పదని భావిస్తున్నాను. మాకు లోకల్లో మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు కూడా అదే యొక్క రాజ్యాంగం పైన మమ్మల్ని అందరినీ కూడా అదే బాటలు నడిపిస్తూ ఎక్కడ కానీ ఎటువంటి సుప్రయాజాలకు పోకుండా అందరూ సమానంగా చూస్తూ ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా దీని స్ఫూర్తితోనే మన నందమూరి తారక రామారావు కూడా ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరుగుతుంది. ఆ స్థాపించిన ఒక దీంట్లో కూడా ఆ రోజు ఆయన కూడా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే ఆయన రాజ్యాంగం రాశారో దాన్ని నడుచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ తెలుగుదేశం పార్టీ నిర్మాణం జరిగింది. కాబట్టి తప్పకుండా మేమందరూ ఎప్పుడు బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఆయన అడుగుజాడల్లోనే మా యొక్క కుటుంబ ప్రభుత్వం నడుస్తుంది. మీకు అందరికీ సమన్వయంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. Hey,